జ్యువెలరీ ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఈవిడ కోసం డైలాగులు కూడా రాస్తుంటారు చాలా మంది. బెండకాయ దొండకాయ ప్రీతి గుండెకాయ. వాళ్ళందరూ మీకోసం ఏంటి యుద్ధాలు చేస్తున్నట్టున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో. ఆనెస్ట్లీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఫన్నీగా అనిపించిన కామెంట్ ఏంటి ఆ కామెంట్స్లో? మీరు తినకపోతే నేను తిన్ను అంటే ఇలాంటి కామెంట్స్ చూస్తే ఏంటి ఆ ఇంట్రెస్ట్ మీకే ఉందా ఫస్ట్ నుంచి, లేకపోతే అనుకోకుండా అలా రీల్స్ పెడుతూ వచ్చేసారా? నేను టిక్టాక్ నుండి చేసేదాన్ని. 4000 ఫాలోవర్స్ వచ్చారు, అప్పుడు బ్యాన్ అయిపోయింది. మనం అడుగు పెడితే అలా ఉంటుందన్న ఐరన్ లెక్క కదా మంది. ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఇంట్లో మాట్లాడి ఉంటారు కదా, నేను ఇట్లా వీడియోస్ చేద్దాం అనుకుంటాను, అదే ఓకే అంటే ఫస్ట్ నుంచి కూడా చేసే అమ్మాయి ఏం కాదు మనకి. యాక్చువల్లీ నేను తెలుగు అమ్మాయిని కాదు, నేను బెంగాలీ అమ్మాయిని. మీరు ఇక్కడే పుట్టారు, మీకు బెంగాలీ వస్తుందా? তোমরা সবাই কেমন আছো? আমি এখানে ভালো আছি, আমি তোমাদেরকে অনেক ভালোবাসি. మీరు తిడుతున్నారని మాత్రం అనుకోకండి, ఆవిడ చాలా ప్రేమగా ఏదో చెప్పారు మొత్తానికి. అంటే మీ పేరెంట్స్ వారు ఓకే విత్ దట్? నేను పోనీ ఒక వల్గారిటీ నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు, ఏ రోజు నేను మాట కాసేటట్టు నేను బిహేవ్ చేయలేదు. అయినా సరే నాకు బ్యాడ్ కమెంట్ వస్తే అది వాళ్ళ కారణం. ఉమెన్ అమ్మాయి కొడితే అదొక ఆనందం. నేను అబ్బాయిలకి నేను సపోర్ట్ చేయను, నేను అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాను, నాకు చాలా ఇష్టం. మెసేజ్లో డిఎంలో కానీ లేకపోతే పర్సనల్గా కనిపించినప్పుడు కానీ మీద పడిపోయే అంత ప్రేమ చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. అవునా? ఇందాకే ఓకే, ఒక అబ్బాయి బిగ్ బాస్కి ఎందుకు ట్రై చేయలేదు మొన్న మీరు ఈ సీజన్కి? బిగ్ బాస్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఎందుకంటే నా ఒపీనియన్ ఇది. మీ పేరెంట్స్ చూస్తారా వీడియోస్? నేను నా ముందు చూడొద్దు అంటాను. నేను మీరు చూస్తే చూడండి కానీ నా ముందు చూడకండి, నాకు చాలా సిగ్గేస్తుంది. ఆల్రెడీ అదే ప్రేమలో ఉన్నారా? పాపం మా వాళ్ళందరికీ ఇప్పుడు హార్ట్ బ్రేక్ అవ్వకపోతే చాలు ఇప్పుడు వచ్చే ఆన్సర్ తోటి అనుకుంటారు ఇంట్లో అసలు అనుకుంటారు. సో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అంటే 2024 అంటే మా ఫ్యామిలీ అందరికీ యాక్సిడెంట్ అయింది. పాల్కొండ దగ్గర అడలి వ్యూ పాయింట్ ఉంటుంది, లోయలో పడిపోయింది. ఆ ఇయర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మమ్మీ డాడీకి 3 మేజర్ సర్జరీస్ జరిగాయి. ఆ మూమెంట్ చాలా అంటే డ్రాస్టిక్ మూమెంట్ అది. ఒకవైపు మమ్మీ, ఇంకోవైపు డాడీ. నేను ఆటోలో ఉన్నా. ఓకే, సో అది ఎన్నిసార్లు అయితే తిరిగిందో నేను అన్నిసార్లు తిరిగాను. బట్ మా మమ్మీ డాడీ ఏంటంటే ఆ లోయలో పడిపోయారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నాతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ గురించి మాట్లాడాలంటే మన అందరిలో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది సాంగ్స్నో లేకపోతే కామెడీ రీల్సో చేస్తుంటారు. తనదైన శైలిలో, తన డైలాగ్ డెలివరీతో, తన క్యూట్ వర్డ్స్తో చాలామంది అబ్బాయిల గుండెల్లో ప్లేస్ని సంపాదించుకుందనమాట. ఈవిడ కోసం డైలాగులు కూడా రాస్తుంటారు చాలామంది. ఎగ్జాక్ట్లీ నాకు చదవడానికి చెప్పడానికి రావట్లేదు. బెండకాయ దొండకాయ ప్రీతి గుండెకాయ ఇలాంటివి నేను చాలా కామెంట్స్ చదివాను అనమాట. సో ఈరోజు నాతో పాటు ప్రీతి గారు ఉన్నారు. బోల్డ్ అని విషయాలు మీకోసం అయితే చాలా క్వశ్చన్స్ అడిగేస్తాను. హాయ్ అండి, నమస్తే. హాయ్, బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. వాళ్ళందరూ మీకోసం ఏంటి యుద్ధాలు చేస్తున్నట్టున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో. ఆ కామెంట్స్లోనే ప్రీతి గారు 100K వచ్చాక మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు, మీకు ఫ్యాన్స్ పెరిగిపోయి ఉండొచ్చు కానీ మమ్మల్ని మాత్రం గుర్తుపెట్టుకోండి మేడం, ఇట్లాంటి కామెంట్స్ చూస్తుంటారా మీరు? ఎలా అనిపిస్తుంది అవన్నీ చదివినప్పుడు? ఆనెస్ట్లీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, అంటే చేసిన దానికి ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో నేనే పర్టికులర్గా అన్ని కామెంట్స్ చూస్తాను. ఓకే, సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఫన్నీగా అనిపించిన కామెంట్ ఏంటి ఆ కామెంట్స్లో? చాలా ఉంటాయి. అంటే మీరు తినకపోతే నేను తిన్ను, ఈ విధంగా అంటే ఇలాంటి కామెంట్స్ చూస్తే చాలా అంటే ఫన్నీ అనిపిస్తుంది, ఇది నిజమేనా అనేసి. మీరు తినకపోతే వాళ్ళు తినరు, మీరు తినలేదని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అదేమో అంటే నేను ఫ్రీక్వెంట్గా నేను స్టోరీస్ పెడుతూ ఉంటాను అనమాట. ఓకే, అంటే ఎప్పుడు నేను యాక్టివ్గా ఉంటాను ఇన్స్టాలో.
సో మేబీ ఆ విధంగా ఏమో ఆ విధంగా అలా అనిపిస్తుంది. అయ్యి ఉండొచ్చు. అంటే మీరు ఫుల్ టైం ఇన్ఫ్లుయెన్సరా? ఫుల్ టైం ఇన్ఫ్లుయెన్సర్ కాదు, నేను స్టూడెంట్నే. ఇప్పుడు నేను మాస్టర్స్ చేస్తున్నా. ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాను. నేను చదువుకుంటూ కూడా ఇది మేనేజ్ చేస్తున్నారా? ఎలా, ఏంటి ఆ ఇంట్రెస్ట్ మీకే ఉందా ఫస్ట్ నుంచి, లేకపోతే అనుకోకుండా అలా రీల్స్ పెడుతూ వచ్చేసారా? నేను టిక్టాక్ నుండి చేసేదాన్ని. అమ్మో. ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నా. టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. కరెక్ట్గా 4000 ఫాలోవర్స్ వచ్చారు, అప్పుడు బ్యాన్ అయిపోయింది. అంతే, మనం అడుగు పెడితే అలా ఉంటుందన్న ఐరన్ లెక్క కదా మంది. అందుకే మరి చేయలేదు. ఇన్స్టా ముందు ప్రైవేట్ అకౌంట్ ఉండేది. 2023 డిసెంబర్ నుండి స్టార్ట్ చేశాను నేను. ఓకే. చేసిన ఒక 2-3 మంత్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు నేను లిప్సింగ్ వీడియోస్ చేసేదాన్ని. ఓకే. సో లిప్సింగ్ వీడియోసే మంచి ఇది వచ్చింది. ఆ తర్వాత సర్లే అంటే నాకు కంటెంట్ మీద చాలా ఇది ఉంది, అంటే ఇంట్రెస్ట్ ఉంది, చేసి చూద్దాం అని చూసాను. అంటే చేసిన ఫస్ట్ వీడియోయే 1 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. సర్లే అనుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేసి. గుర్తుందా మీకు ఫస్ట్ వీడియో? ఇంకా గుర్తుందా ఇప్పటికి డైలాగ్స్? అంటే ఫస్ట్ వీడియో అంటే ఒకప్పుడు ఫేస్బుక్ టైంలో యూజర్ నేమ్స్ ఉండేవి కదా, అంటే యాటిట్యూడ్ పోరి ఈ విధంగా అంటే ఉండేది కదా అప్పుడు 2017లో. ఆ బేస్ నేను అంటే ఆ వీడియో చేశాను ఫస్ట్ వీడియో. దానికే 1 మిలియన్, అంటే ఎక్కువ షేర్స్ వెళ్ళింది, దాన్ని బట్టి వ్యూస్ వచ్చింది. అక్కడ నుండి స్టార్ట్ అయ్యింది. అంటే 2024లోనే నాకు మంచి ఇది వచ్చింది. అక్కడ ఇంకా 1 ఇయర్ అయ్యింది. ఓకే. కంటెంట్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఓకే. అంటే క్యూట్ గా ఇష్టం. అంటే నేను ఏ విధంగా ఉంటానో ఆ విధంగా నాకు అంటే ప్రొజెక్ట్ చేయడం ఇష్టం నాకు. అది చేసి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. క్యూట్ గా చేయడం ఇష్టం అది కూడా. నేను ఏ విధంగా అదే నేను పోర్ట్రే చేస్తా. మీరు క్యూట్ ఉంటారు అలా అని కాదు, అంటే నేను ఒప్పేసుకోండి, ఏమవుతుంది? పాపం అందరూ అదే చెప్తున్నారుగా, ఆల్రెడీ చెప్తున్నారు క్యూట్ గా ఉంటారు, ఇంత అందంగా ఉంటారు, మిమ్మల్ని చూడకపోతే మాకు నిద్ర పట్టదు. అలా ఏం లేదు, జనాలకు నచ్చింది అంతే. సర్లే, మనల్ని మనం పొగుడుకుంటే బాగోదు కదా. కాదు, చూడ్డానికి ఏమో అదే మీరు ఒక డైలాగ్ విని ఉంటారు, పిట్ట కొంచెం కూతగనం అని చెప్పేసి. మీరేమో ఇంతే ఉన్నారు, క్యూట్గా బుజ్జిగా ఇంత. మీ వీడియోస్ రీచ్ ఏమో అక్కడెక్కడ ఆకాశంలో ఉంది. బై గాడ్స్ గ్రేస్. మీ కష్టం కాదు, అతను చూపించిన డైరెక్షన్ నేను ఫాలో అయ్యాను కదా, దాన్ని బట్టే కదా. అతను మీ ఫ్రెండా? ఫ్రెండ్ కాదు, మహాదేవ్. ఇష్టమా? చాలా. మీ బయోలో కూడా ఉంటుంది కదా కర్మ అని, ఎందుకు యూ బిలీవ్ కర్మ? నేను చాలా స్పిరిచువల్ పర్సన్ని. అంటే అందరిలాగా చూపించిన ఇలాగా నాకు భక్తి ఎక్కువ, బట్ నేను నమ్ముతాను అన్నీ. నేను దేవుడి మీద వదిలేస్తా. కర్త కర్మ క్రియ అతనే చూసుకుంటారు, మంచిదైతే అయ్యింది, లేదంటే లేదు, ఆ విధంగా. బట్ మొత్తం ఆయన చూసుకుంటాడని నమ్మకం ఉంటే చూసుకుంటాడు, అంతే. మనం నమ్మామా వెంట వచ్చేస్తాడు మహాదేవ్, అంతే కదా ఆటోమేటిక్గా. సో మీకు ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఇంట్లో మాట్లాడుంటారు కదా, నేను ఇట్లా వీడియోస్ చేద్దాం అనుకుంటాను, మరి ఓకే అంటే ఫస్ట్ నుంచి కూడా చేసామ్మా ఏం కదా మనకి లేదు అంటే ఇట్స్ నాట్ దట్ టైప్ కదా మనం ఉండేది మన తెలుగు రాష్ట్రాల్లో. ఎస్పెషల్లీ ఒక అమ్మాయి. యాక్చువల్లీ నేను తెలుగు అమ్మాయిని కాదు, నేను బెంగాలీ అమ్మాయిని. ఇది చాలా 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 కొత్తగా ఉంది వినడానికి. తెలుగు అంత ప్రాపర్గా మాట్లాడుతున్నారు, క్లియర్. అంటే బై బట్ నేను శ్రీకాకుళం, ఓకేనా, బట్ మా నేటివ్ కల్కటా. నేను ప్రాపర్ బెంగాలీ అమ్మాయిని. అంటే మీ ఇంట్లో ఎవరితో లవ్ స్టోరీ ఉంటుంది అక్కడి నుంచి? అలా ఏం లేదు. అంటే మమ్మీ డాడీ ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చారు, డాడీ జాబ్ పర్పస్ మీద. సో నేను పుట్టింది ఇక్కడే, ఓకే, శ్రీకాకుళంలోనే పుట్టాను నేను. ఇప్పుడు స్టడీస్ పరంగా నేను వైజాగ్ షిఫ్ట్ అయ్యాను. మీరు ఇక్కడే పుట్టారు. మీకు బెంగాలీ వస్తుందా? మేము ఇంట్లో బెంగాలీలోనే మాట్లాడతాం. మరి తెలుగు ఎలా వస్తుంది? అంటే చిన్నప్పటి నుండి ఇక్కడే కదా, సో అందరూ అంటే సరౌండింగ్స్ అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ విధంగా. ఒక 2-3 క్యూట్ గా బెంగాలీ మాటలు ఏం చెప్పాలి? తిట్టను మాత్రం తిట్టకండి, ఇంకేదైనా. నాకు తిట్లు రాదు బెంగాలీలో. అవునా? ఏమొస్తుంది నార్మల్ గా? అంటే ఏం చేస్తున్నారు? మీ ఫాలోవర్స్ అడగండి, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా, తిన్నారా, ఈ 3 మాటలు బెంగాలీలో చెప్పండి. సో ఇంకొకటి కూడా ఐ లవ్ యూ గైస్ అని కూడా చెప్పండి క్యూట్ గా వాళ్ళకి. ఓకే. సో బెంగాలీలో ఏం చేస్తున్నారు అని কি করছো అంటారు. কি করছো, কি করছো, 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 করছো. ఓకే. ఇంకా কেমন আছো అంటే ఎలా ఉన్నారు. ఓకే. কেমন আছো అనండి. నాకెందుకులేండి అనండి ఒకసారి. কেমন আছো, কেমন, 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 কেমন নাচো, আছো, আছো, আছো.
ఓకే, నేను బెంగాలీ క్లాసెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, సో ఐ లవ్ యూ, আমি তোমাকে ভালোবাসি. ఇది నాకు తెలుసు. సినిమా చూపిస్తాం, ఆ సినిమాలో వాళ్ళు అంటారు హమి తుమకి భాলোబాషి. వచ్చేసింది చూసారా నాకు సింగిల్ టేక్. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే అమియో అమ్మియో తుమకే భాలోబాషి. అమ్మా నూరా అమ్మా అది కాదు, ఏమన్నా అమియో తుమకే భాలోబాషి. మిగతా సేమ్ అమియో తుమాకి భాలోబాషి. ఓ అనేది యాడ్ అవుద్ది అనమాట. ఓకే, అమి తుమాకి భాలోబాషి, అమియో తుమాకి భాలోబాషి. ఇట్స్ ఈజీ. మిగతా అంతా కలిపి ఒకసారి చెప్పండి. ఇప్పుడు నన్ను చెప్పమని మాత్రం చెప్పకండి. సో నా ఫాలోవర్స్ కి చెప్పండి, তোমরা সবাই কেমন আছো, আমি এখানে ভালো আছি, আমি তোমাদেরকে অনেক ভালোবাসি. మీరు తిడుతున్నారని మాత్రం అనుకోకండి, ఆవిడ చాలా ప్రేమగా ఏదో చెప్పారు మొత్తానికి. నాకు అర్థం లేదు, అందరికి ఎలా ఉన్నారు, నేను బాగున్నాను, ఐ లవ్ యూ అని చెప్పాను. అంతే. అందరూ ఎలా ఉన్నారు, నేను బాగున్నాను, ఐ లవ్ యూ, అంతే. నేర్చుకుంటా ఒకరోజు. క్యూట్గా చెప్పారు. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగినందుకు నన్ను మీ ఫాలోవర్స్ కూడా తిట్టచ్చు, బట్ ఐ హ్యావ్ టు ఆస్క్ దిస్. టిపికల్గా మన దగ్గర బ్రౌన్ స్కిన్ గర్ల్ అని చెప్పేసి, లేకపోతే ఈ మెంటాలిటీ చాలా మందికి ఉంది కదా, బ్రౌన్ స్కిన్ ఉంటే బ్రౌన్ స్కిన్ గర్ల్ అనే ఒక తేడా అయితే మ్యాండేటరీ చూపిస్తారు. హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ ఇట్? అంటే మీకు అది నేను ఒక కాంప్లిమెంట్ తీసుకుంటా. ఎందుకంటే బ్రౌన్ స్కిన్ లో తప్పేం లేదు కదా. ఇంకా అది మనం ఇండియన్స్, మనం ఏంటి అమెరికన్స్ కాదు కదా వైట్గా ఉండడానికి. బట్ మన వాళ్ళు చూసారా ఆ కొరియన్ గ్లాస్ స్కిన్ వాడేసి, ఎందుకనో తెలీదు, మనది న్యాచురల్గా మనం చాలా బాగుంటాం బ్రౌన్ స్కిన్ గర్ల్, కానీ అది యాక్సెప్ట్ చేయడానికి ఇష్టం లేక ఏవేవో వాడేసి ఆ వైట్ మనది కాంది తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. బ్రౌన్ స్కిన్ అనేది ఒక ఎవరిది వాళ్ళ టోన్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా. ఇంకా బ్రౌన్ స్కిన్ లోనే ఇంకా కలర్ ఉంటుంది చెప్పాలంటే. ఎగ్జాక్ట్, చాలా బాగుంటారు. అంటే బ్రౌన్ స్కిన్ నాకు ఇష్టం, క్యూట్ ఉంటారు. కానీ ఏంటంటే ఒక ఇది పెట్టేశారు వాళ్ళలో వాళ్ళకి, అయ్యో మనం బాలేమా ఇప్పుడు బ్రౌన్ స్కిన్ ఉంటే తక్కువ అనే విధంగా జనాలు ఆ డౌట్ని క్రియేట్ చేసేలా చేశారు. కాబట్టి పాపం వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ ఇది లేకుండా పోయిందనమాట. సెల్ఫ్ ఏమోలే అవునా ఓకే ఇలా ఉంటారు. కాబట్టి వాట్ డూ యూ వాంట్ టు సే మన బ్రౌన్ స్కిన్ అమ్మాయిలకి, వాళ్ళని వాళ్ళ ఏమంటారు కరేజ్ తెచ్చుకొని మనం బ్రౌన్ స్కిన్ గర్ల్ మన టోన్ ఇండియన్ టోన్ అసలు యాక్సెప్ట్ చేసి కాంప్లిమెంట్ చేసుకునేదిగా మీరు ఏం చెప్పగలరు? మీకు నచ్చినట్టు మీరు ఉండండి, ఎవడేట అన్నాడో అనవసరం, మీకు వాళ్ళు వచ్చి మీకు తిండి పెట్టరు, అంతే అంతే. యాస వచ్చింది చూసారా, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, ఎవడేటి పెట్టడు మీకు. ఇప్పుడు అన్నోడు మహా అయితే ఒక 5 minutes అంటాడు, 10 minutes అంటాడు, మిగతా టైం అంతా మనం మన వాళ్ళతోనే ఉంటాము. ఇప్పుడు అన్నోడు అనేసి వెళ్ళిపోతాడు, వాడి గురించి అనుకుని మన మెంటల్ హెల్త్ ఎందుకు పార్ట్ చేసుకోవాలి? నేను అదే నాకు ఎవరేటన్నా నేను 5 నిమిషాలు అంటారు, ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, నా ఇంటికి నేను వచ్చేస్తాను, అంతే. వాళ్ళు మాట్లాడింది నేను నా మైండ్లో పెట్టుకుని నేను నా మెంటల్ హెల్త్ పార్ట్ చేయలేను ఎవరి కోసం, ఆ విధంగా. అంతే అంతే, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంతే. ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా వాళ్ళ దీంట్లో పర్ఫెక్ట్, ఓకేనా, దాన్ని ఎన్హాన్స్ చేయడానికి వాడొచ్చు. అంటే మనల్ని మనం నీటికి చేసుకుని వాడచ్చు, అంతేగాని వాళ్ళు ఏంటనుకుంటారో అని వాడితే మాత్రం అది తప్పు. ఇందాక నేను మాట్లాడుతూ అక్కడ ఆగిపోయింది అది. నేను ఇందాక ఏమడిగానంటే మీ పేరెంట్స్ వర్ ఓకే విత్ దిస్, అంటే బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ క్రియేటర్? ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుండి నాకు దేంట్లో కూడా నాకు ఆపలేదు. ఓకే, నీకు నచ్చింది ఇచ్చేయి, బట్ ఏంటంటే ఒకరి దగ్గర మంచి పేరు రాకపోయినా పర్లేదు, చెడ్డ పేరు తెచ్చుకోక అన్నారు. ఓకే, అదే నేను ఫాలో అయ్యాను. డే 1 నుండి ఒక్క మాటే ఫాలో అయ్యాను. ఎవరి దగ్గర నుండి అయినా మంచి మాట రాకపోయినా సరే చెడ్డ మాట నేను తెచ్చుకోవాలనుకోవట్లేదు, అది ఎంత పెద్ద స్టేజ్లోకి వెళ్ళినా సరే. ఒక్కటే ఇప్పుడు దాకా అట్లాంటి నెగిటివ్ కామెంట్ కానీ లేదు, బ్యాడ్ ఫేస్ ఒకటి ఎప్పుడు ఫేస్ చేయలేదు. బ్యాడ్ కామెంట్స్ వస్తుంది, ఓకే, ఎందుకు వస్తుందో తెలియదు నాకు. ఎందుకంటే నేను ఒక్క వీడియోలో కూడా నేను పోనీ ఒక వల్గారిటీ నేను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు, లేదంటే ఏ రోజు కూడా నేను నా డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఏ రోజు నేను మాట కాసేటట్టు నేను బిహేవ్ చేయలేదు. అయినా సరే నాకు బ్యాడ్ కామెంట్ వస్తే అది వాళ్ళ కర్మ, నాకు అనవసరం అది. ఎందుకంటే నేను మాట కాయలేనట్టు చేశాను కాబట్టి, ఇంకా వాళ్ళు అనుకుంటే ఎవరు తాగిసి పెట్టారు ఏమో నేను ఆ విధంగా అనుకుంటాను, అంతే. తాగేసాలు పెట్టుండాలే కానీ మనం ప్రాపర్గా ఉన్నాం, అన్నీ సరిగ్గా చేస్తున్నాం. పెట్టాలని అనుకునేవాడు ఎట్లయినా పెడతాడు, అంతే. ఆడి కర్మ అదే, ఆడి కర్మ, కర్మకు వదిలేస్తాను, దేవుడు చూసుకుంటాడు, అంతే. అంతేనా? పోయినోడు పోతాడు. కాదు, బెంగాలీ ప్రాపర్గా వచ్చేస్తుంది, లిటరల్లీ శ్రీకాకుళం యాస కూడా అట్లే దింపేస్తున్నారు మీరు తెలుసా.
ఆ యాసని ఎలా అయితే అంటే మనది అని చూపించుకునేలాగా సిగ్గుపడేలాగా లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాను. నేను స్టార్టింగ్ నుండి ఈ విధంగా ఎస్ అంటే బయట ఎలా అనుకుంటా అంటే శ్రీకాకుళం స్లాంగ్ అంటే మేబీ కొంచెం వేరేగా అనుకుంటారు, బట్ అలా ఏం లేదు. నేను ఇప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నా ఇదే యాక్చువల్ ప్రాపర్ లాంగ్వేజ్ స్లాంగ్. అప్పట్లో ఎలా మాట్లాడేవో మనకు తెలియదు. సో తెలియని గురించి మనం మాట్లాడే అంటే లాభం లేదు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఇది శ్రీకాకుళం స్లాంగే. సో దీన్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత బుర్ర తక్కువలో వాళ్ళే అర్థం చేసుకోవాలి. మరి ఇంకేం చేయలేము. ఎందుకంటే ఇది ఇంతకు ముందు చాలా అంటే కమెంట్స్ పెడతారు స్లాంగ్ మార్చుకో అనేసి. ఎందుకు మార్చుకోవాలి? నేను ఇప్పుడు ఏమైనా అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నానా, లేదంటే నేను ఎవరికైనా తక్కువ చేసి మాట్లాడుతున్నానా? నీట్గా మాట్లాడుతున్నాను కదా. అయినా సరే నువ్వు నీ స్లాంగ్ మార్చుకో. ఇంకే విధంగా ఎవరి స్లాంగ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు గోదావరి యాక్సెంట్ వేరేగా ఉంటుంది, హైదరాబాద్ యాక్సెంట్ వేరేగా ఉంటుంది. అలాంటిది ఈ యాక్సెంట్ కూడా వేరేగా ఉంటుంది, ఉండొచ్చు, తప్పేం లేదు. అయినా సరే అంటారు, సర్లే అనుకుని వదిలేస్తాను. నేను మోస్ట్లీ ఒక్క బ్యాడ్ కమెంట్ కూడా నేను ఉంచను. నేను ప్రతిదీ చూస్తా. నేను 1 to 10 times చూసి నేను డిలీట్ చేసేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఒకరు బ్యాడ్ కమెంట్ చేస్తే అది నేను చూస్తే ఓకే, బట్ నా పేరెంట్స్ చూస్తే నేను బాధపడకపోయినా వాళ్ళు పడతారు. అందుకే నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకు వచ్చిన బాధ అనేసి, నా వల్ల వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కదా, అందుకే డిలీట్ చేసేస్తా. తప్పేముంది. కానీ మన యాసను మనం మాట్లాడితే ఇంకొక స్పెషల్ ఐడెంటిటీ వస్తుంది. అంతే. అందరూ నార్మల్ తెలుగు మాట్లాడినప్పుడు ఇంకొకరు స్పెసిఫిక్ గా మాట్లాడుతుంటే వాళ్ళు ఏంటో మాట్లాడుతున్నారని వినబుద్ధి, ఇంట్రెస్టింగ్ ఉంటది కదా. అవును, అది మీకు ప్లస్ పాయింట్ కూడా అయింది. ఆల్మోస్ట్ చాలా మందికి నచ్చింది కూడా కదా. మీరు పైగా నాది ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను బెంగాలీ అమ్మాయిని, కొన్ని సార్లు వర్డ్స్ నాకు అంటే రాకపోవచ్చు సడన్ గా, ఆల్ ఆఫ్ ద సడన్ గా. అప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడతారు, రాలేదు అనేసి. రాకపోతే రాలేదు. మీరు బెంగాలీ మాట్లాడగలరా? నేనైతే హ్యాండ్స్ డౌన్ నేను మాట్లాడలేను. సో ఆ విధంగా సర్లే అనుకొని ఊరుకుంటాను. అదే చెప్పా కదా, మీరు పడిపోతే చూడాలను, ఎక్కడ ఏదైతే మంచిగా అనాలని ఉండేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీరు ఎదుగుతున్నారు కాబట్టి, అలా ఎదుగుతున్నారు కాబట్టి కామెంట్స్ వస్తాయి. వాటిని పట్టించుకుంటే మనకి కిందకి రావడం తప్ప ఏది ఉండేది కాదు కదా. అది పట్టించుకోలేదు కాబట్టి అక్కడికి వెళ్ళారు, అవి పట్టించుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. నేనేంటో మీకు పొగిడే ప్రోగ్రామ్ పెట్టుకుని కూర్చున్నట్టున్నాను కదా. మీరు నాకు తర్వాత ఫోన్పే చేయండి ఒక 500,000 రూపీస్, ఓకేనా? నేను కూర్చొని పొగుడుతున్నాను కదా మిమ్మల్ని. బీయింగ్ ఏ ఉమెన్, అమ్మాయి పొగిడితే అదొక ఆనందం. నేను నేను చాలా అంటే నేను అబ్బాయిలకి నేను సపోర్ట్ చేయను, నేను అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అమ్మాయిలకి కాంప్లిమెంట్స్ ఇవ్వాలన్నా. అమ్మాయిలకి ఏదైనా సిచ్యువేషన్ లో అమ్మాయిలకి సపోర్ట్ చేయాలంటే అది ఉంటుంది, బాగుంటుంది కదా. అంతే, అదొక వేరే ఫీలింగ్ అది. ఎందుకంటే ఈ కాలంలో అమ్మాయిలు అలా లేరు. చాలా మంది ఏంటంటే ఒకరు మంచి చూసి ఇంకొకరు చూడలేరు. అవును, బట్ కొంతమంది ఉంటారు. అంటే నా ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే చాలా సపోర్ట్ చేస్తారు. అంతకు ముందు వేరే ఉండేది, అంటే వేరే ఫ్రెండ్స్ వేరేలా ఉండేవారు, బట్ నా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా సపోర్టివ్. ఈ క్వశ్చన్ ఇంతకు ముందు నేను ప్రజెక్ట్ అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని అడిగితే విన్నాను. ఆవిడ షీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్. సో మిమ్మల్ని కూడా అడుగుతా, ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఎంతవరకు ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్. ఒక మారల్ సపోర్ట్కి, ఇమోషనల్ సపోర్ట్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతిదీ మనం అబ్బాయిలు చెప్పలేము, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేము. బట్ ఏంటంటే ఒక ఫీమేల్ ఫ్రెండ్షిప్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదే ఒకవేళ టాక్సిక్ లెవెల్లో వెళ్ళిపోయిందంటే అది బ్రేకప్ కన్నా చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకొకరితో మాట్లాడితే చూడలేరు, క్లోజ్ అవ్వకూడదు అస్సలు. మా వాళ్ళు ఉన్నారు కొంతమంది, అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, వేరే వాళ్ళతో మాట్లాడొద్దు ఈ విధంగా ఉంటారు. అక్కడ చేస్తున్నారు. ఆవిడేనా? లేదు, తను చాలా సపోర్ట్ చేస్తారు. కానీ బెస్ట్ ఫ్రెండ్, మన బెస్ట్ ఫ్రెండ్ అంటే మన బెస్ట్ ఫ్రెండ్ ఉంటది కదా, ఉండాలి కూడా ఉంది. నా ఫ్రెండ్స్ ఎవరితో నేను మాట్లాడితే కొంచెం తక్కువ చూస్తున్నా అన్ని అంత ఎక్కువ మాట్లాడు, బట్ అంత ఎక్కువ వద్దు. కానీ వాళ్ళలోనే సగం మంది మనతోనే ఉంటూ మనకే గోతులు తవ్వే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉండకపోతే మరి మనం ఎలా స్ట్రాంగ్ అవుతాము? అన్ని ఫేస్ చేయాలి. నేను చేశాను. అవునా? ఉండాలి. అలాంటివి కూడా ఫేస్ చేశారు మీరు? ఇంత క్యూట్ బ్యూటిఫుల్ అమ్మాయికి కూడా
గొర్రెలు తవ్వే వాళ్ళు ఉన్నారా? క్యూట్ బ్యూటిఫుల్తో సంబంధం ఉండదు కదా, మన బిహేవియర్తో ఉండాలి. ప్రీతి గారు, ఈ కంటెంట్ రాస్తారు కదా, ఎక్కడి నుంచి వస్తాయి ఆ డైలాగ్స్ కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్స్ కానీ, ఎవరిని చూసి తీసుకుంటారు? అది నేను చాలా డెల్యూషనల్ పర్సన్ అనమాట. లోపల నాకు లోపల ఇష్టం అలా ఉండటం. అవునా? చాలా ఇష్టం అలా ఉండటం, అంటే అంత ప్యాంపర్ చేయటం, అంత కేరింగ్గా ఉండడం నాకు చాలా ఇష్టం. అందుకే అక్కడి నుంచి వస్తాయి ఆ డైలాగ్స్ అన్ని. అంటే నేను ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నాను, ఏముంటే బాగుంటుందో, ఏముంటే బాగుంటుందో, నేను ఏ విధంగా అయితే ఒక పర్సన్ని ట్రీట్ చేయాలనుకుంటారు ఆ విధంగా అవన్నీ రాసేసుకుంటారు. కెమెరా మీరే, ఎడిటింగ్ మీరే, అంతా నేనే. టైం ఎక్కడుంది? మీరు ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్నారు. నేను ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయ్యాను. సో అంటే నాకు ఒక 6 to 7 months నేను ఖాళీగా ఉండేదాన్ని. అంటే నా బీఎస్సీ కంప్లీట్ అయ్యింది. ఆ మధ్య నాకు ఒక మంచి టైం పీరియడ్ దొరికింది. ఆ ముందు కూడా చేశాను, బట్ ఏంటంటే ఏమంటారు, ఇంటర్న్షిప్లో ఉండేదాన్ని. సో ఇంటర్న్షిప్ ఏంటి మహా అయితే ఒక పూట. సో అది అయిపోయినాక నేను నా కంటెంట్ రాసుకోవడం చేసుకోవడం, నేను ఒక రోజులోనే ఒక 3-4 చేసేస్తాను, తర్వాత ఎడిట్ చేసుకుంటా. అవన్నీ కూర్చొని ఎడిట్ చేసుకుంటారు. టైం పడుతుందా ఎడిటింగ్ చేయడానికి? ఇలాంటి కంటెంట్స్కి ఎక్కువ టైం ఎక్కువే ఉండదు, మొత్తం డైలాగ్స్ మర్జ్ చేసేయడమే అంతే తప్ప ఏముండదు. నాకు బాగా నచ్చింది ఈ మధ్య కాలంలో అయితే దట్ పెళ్లి చూపులు. ఫన్నీగా ఉంటుంది బాగా, ఆ ఎక్స్ప్రెషన్లు, ఆ డైలాగ్ డెలివరీ. నిజంగా జరిగితేమో ఎలా ఉంటుందో, ఉంటే మన ఇళ్ళలో ఎప్పుడైతే చిరాకు వచ్చేస్తుందో అప్పుడు ఎలా ఉంటాం అలా. ఏంటంటే మీ వీడియోస్లో స్పెషాలిటీ అందరికీ ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతాయి. అవి ఎక్కడో దగ్గర ఈ పాయింట్, అరే ఇది నేను కూడా చేశా కదా, లేకపోతే ఇది నాకు కూడా కావాలి కదా, అలా కనెక్ట్ అవ్వడం వల్లే వాళ్ళు మీలో చూసుకుంటున్నారు మిమ్మల్ని. ఐ మీన్ వాళ్ళని మీలో చూసుకుంటున్నారు. ఆ చూసుకోవడం వల్ల మీకు రీచ్ ఎక్కువ వస్తుంది. అంతే కదా. ఇప్పటివరకు మీకు వచ్చిన మెసేజ్లో, డిఎంలో కానీ లేకపోతే పర్సనల్గా కనిపించినప్పుడు కానీ మీద పడిపోయే అంత ప్రేమ చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. అవునా? ఇప్పుడు రీసెంట్గా ఇందాకే ఒక అబ్బాయి వాల్ పేపర్ పెట్టుకున్నాడు, పెట్టేసుకొని క్లోజ్ ఫ్రెండ్స్లో ట్యాగ్ చేశాడు, మీరు ఈ స్టోరీ చూసి నాకు ప్లీజ్ రిప్లై ఇవ్వండి అనేసి. ఇప్పుడే ఒక ½ an hour బ్యాక్ వచ్చింది. చూసి నేను థ్యాంక్ యూ ఫర్ యువర్ అభిమానం అని పెట్టాను. అంతేనా? అట్లాంటివి బోల్డ్ అని వస్తాయి కదా. వస్తుంది, చూసి అనిపిస్తుంది సర్లే అంటే చేసిన దానికి ఒక ఫలితం వచ్చింది అనేసి. కొంచెం అది ఎక్కువ వచ్చినట్టుంది. ఇంకో కామెంట్ చూసాను నేను, ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని మెన్షన్ చేసి, ఈ అబ్బాయి మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి, మీ వీడియోస్ అన్నీ సేవ్ చేసుకొని 5-6 సార్లు రిపీట్ చూస్తూ ఉంటాడండి. సేవ్ చేసుకోవడం ఎందుకు, అక్కడే ఉన్నాయి కదా వీడియోస్, చూసేయచ్చు కదా అన్న ఆలోచన. కాకపోతే అంత అభిమానం సంపాదించుకోవడం కూడా చాలా కష్టం. నిజమే. లైక్ కష్టం అది పక్కన పెడితే, ఆ అభిమానం చూసిన చాలా అంటే కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోతాను. లైక్ ఇంత అంటే నేనేం చేయలేదు కదా, నేను ఓన్లీ నేను ఏ విధంగా అయితే ఉంటానో అది నేను పోర్ట్రేట్ చేశాను, దానికి ఇంత అభిమానం చూపిస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు నేను గ్రేట్ కాదు, వాళ్ళు గ్రేట్. అసలు ఎమోషనల్ అవుతారు అప్పుడప్పుడు తలుచుకొని, చాలా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. వామ్మో ఇంత ప్రేమ నేను అసలు తీసుకోగలనా అనేసి. బిగ్ బాస్కి ఎందుకు ట్రై చేయలేదు మొన్న మీరు ఈ సీజన్కి? బిగ్ బాస్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నా ఒపీనియన్ ఇది. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే పక్కాగా ట్రోల్స్ అండ్ మీమ్స్ వస్తుంది, మనం ఏం చేసినా సరే వస్తుంది. సో నేను ఇన్ని అంటే 1 year 1.5 year ఏదైతే పేరు తెచ్చుకున్నానో అది నేను డౌన్ అవ్వాలనుకోవట్లేదు. ఆ మీమ్స్ నెగిటివ్గా వెళ్తుందో పాజిటివ్గా వెళ్తుందో మనకు తెలీదు, వ్యూవర్స్ ఏ విధంగా తీసుకుంటారో మనకు తెలీదు. సో ఎంత పేరు సంపాదించి ఒక పాయింట్కి వెళ్ళాక నేను అది డౌన్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే మన మీదకి ఏమైనా వస్తే ఓకే, బట్ మన పేరెంట్స్ ఒక మాట కాయకూడదు మన వల్ల. ఒక్క పాయింట్తోనే ఆగిపోయాను. మీ పేరెంట్స్ చూస్తారా వీడియోస్? మీరు ఏమంటారు వాళ్ళ ఒపీనియన్? నేను నా ముందు చూడొద్దు అంటాను. నేను మీరు చూస్తే చూడండి కానీ నా ముందు చూడకండి, నాకు చాలా సిగ్గేస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువ లవ్ రిలేటెడ్ చేస్తాను కదా, సో అందుకే నా ముందు చూడకండి, చూస్తే చూడండి, నా ముందు చూడకండి అంటాను. మీరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది కదా, ఒప్పుకుంటారు ఇంట్లో అసలు? ఒకవేళ లవ్ మ్యారేజ్ ఒప్పుకుంటారు? అవునా? ఆల్రెడీ అదే ప్రేమలో ఉన్నారా? పాపం మా వాళ్ళందరికీ ఇప్పుడు హార్ట్ బ్రేక్ అవ్వకపోతే చాలు ఇప్పుడు వచ్చే ఆన్సర్ తోటి. ఓకే, స్కిప్.
కానీ యూఆర్ గివింగ్ ది ఆన్సర్స్ అండి. మీరు వెంటనే ఏదో ఒకటి చెప్పేసినా కూడా అర్థమయ్యద్దు, కానీ ఇంత గ్యాప్ తీసుకున్నారు అనుకో. అంటే ఇప్పుడు నా ఏజ్ చిన్న కదా, చిన్న 21 జస్ట్ నాకు ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడే నేను అది రివీల్ చేసి వద్దు అనిపిస్తుంది. నిజంగా నిజమైన ప్రేమ ఉన్నా కూడా చిన్నపిల్ల అయితే ఒప్పేసుకోరు. చిన్నపిల్ల ఇప్పుడు ఏముంటుంది, కొంచెం పెద్ద అయ్యాక తెలుస్తుంది కదా అంటారు. ఆ పెద్ద అయ్యాక చెప్దాం అందరికని ఆగిపోవచ్చు మనం, అంతే కదా, తప్పలేదు. ఇప్పుడు నాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ చాలా బెస్ట్, అంటే ఫ్రెండ్స్లోనే. ఓకే. సో వాళ్ళతోనే క్లోజ్. వీళ్ళేనా? వీళ్ళే. సారీ అండి, నేను కెమెరాలో చూపించలేకపోవచ్చు, బట్ హాయ్ చెప్పేసా. పేర్లు చెప్తారా పోనీ, వద్దా? వీర, భూమి, అన్నయ్య. అన్నయ్య పేరు, అన్నయ్య అందరికి మహేష్ అన్నయ్య. ఓకే, డన్ డన్. ఇంకా ఉన్నారు వీళ్ళు అసలు 3 మెంబర్స్. మాదంతా ఒక 10-11, సగం మంది హైదరాబాద్లో ఉన్నారు, సగం మంది శ్రీకాకుళంలో ఉన్నారు. హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎందుకు ఉన్నారు? ఐ మీన్ ఎలా ఉన్నారు యాక్చువల్లీ శ్రీకాకుళం వాళ్ళది. ఇప్పుడు జాబ్ పర్పస్ అయినా దీనిగా వెళ్ళిపోయారు. ఓకే. ఒక యాక్టర్. ఎందుకంటే చూస్తున్నారు చెప్పొద్దని చెప్తున్నారు వాళ్ళు? లేదు, అంటే షూట్స్ వాళ్ళది. ఓకే ఓకే. సో ఈ 2 క్వశ్చన్స్ నేను మ్యాండేటరీగా ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతా. ఐ వాంట్ టు నో, జస్ట్ అలా అనిపిస్తుంది. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? మోస్ట్ హ్యాపీయెస్టా? నా సక్సెస్కి మా పేరెంట్స్, అంటే మా మమ్మీ డాడీ ఒకసారి చాలా, అంటే శ్రీకాకుళంలో నా త్రూ నా పేరెంట్స్ అంటే తెలుసుకుంటున్నారు. అంటే సో మా పేరెంట్స్ని అంటే రికగ్నైజ్ చేస్తున్నారు. మీ పాప వీడియోస్ చాలా బాగా చేస్తుంది, ఏ వల్గారిటీ లేకుండా, మంచి డ్రెస్సింగ్ సెన్స్. ఇదే చాలా, అంటే ఆ మూమెంట్సే నాకు చాలా అంటే ఫుల్ఫిల్లింగ్ అనిపిస్తుంది. నా త్రూ మా పేరెంట్స్ని రికగ్నైజ్ అవుతున్నారు అనేసి. వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారా? చాలా. అంటే నా ముందు చూపించరంతా, బట్ మా అంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి, మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి, మా పాప ఇది అది అనేసి అనుకుంటారు. అది చాలు జీవితానికి. వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, హ్యాపీ కదా. అంటే మన దగ్గర చెప్పుకోలేదు. టిపికల్ ఇండియన్ పేరెంట్స్ వాళ్ళు ఎంత ఇష్టం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ప్రౌడ్గా ఫీల్ అయినా ఎదురుగా చూపించలేదు. బట్ పక్కకి వెళ్ళి మాత్రం నాకు. సో ఇన్స్టాగ్రామ్ చాలా మందికి ఒక విధంగా మంచి ఫేమ్ తీసుకొస్తే, ఇంకొంతమందికి ఆల్మోస్ట్ ట్రోల్స్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా మనం చాలా మందిని చూస్తాం. సోషల్ మీడియా ఇస్ నాట్ లైక్ ఏ ఫ్లవర్ వాక్ అలా కాదు. దాంట్లో చాలా ఆ ఫ్లవర్స్లో కూడా ముళ్ళులు పెట్టే చాలామంది ఉంటారు. ఎలా ఎదుర్కోవాలి, ఎలా అక్కడ స్టాండ్ తీసుకోగలగాలి వాళ్ళకి వాళ్ళు? అది ప్రతిదీ మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఛాన్స్ ఇస్తేనే డాన్స్ వేస్తారు ఎవరైనా. సో మన వీడియోస్ బట్టే ఉంటుంది. మనం అందుకే, నేను అనట్లేదు అవి డ్రెస్సింగ్ స్టైల్ గురించి నేను మాట్లాడట్లేదు, బట్ ఏంటంటే ఒక ప్రాపర్, అంటే మనం ఒకటి చేసే ముందు వెనక్కి చూసుకోవాలి. అంటే ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది, నెగిటివ్గా వెళ్తుందా, పాజిటివ్గా వెళ్తుందా, అవన్నీ చూసుకొని వెళ్తేనే ఇంకా చాలా స్మూత్గా వెళ్తుంది. లేదు నేను ఇప్పుడే డిసిషన్ తీసుకొని ఇప్పుడే చేసేస్తానంటే అది ఎప్పుడు రాంగ్ వేలోనే వెళ్తుంది. మేబీ ఒక 99% రాంగ్లో వెళ్తుంది, 1% గుడ్లో వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ముందు వెనక్కి చూసుకొని చెయ్యాలి. నేనైతే ఇదే ఫాలో అవుతాను. మన వల్ల మన పేరెంట్స్ ఒక్క మాట కాయకూడదు. అదే నేను ఫాలో అయ్యాను, అదే చేస్తున్నాను. సో అందుకే ఎవరైతే ఇప్పుడు ట్రోలర్స్ కూడా ఎలాంటిదైనా ట్రోల్ చేస్తారు, మాట తీరు, లాంగ్వేజ్, లేదంటే మనం చేసే వీడియో బట్టే ఉంటుంది కదా, ఆ విధంగా. ఓకే. సో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అంటే 2024. ఏమైంది? మా పేరెంట్స్కి, అంటే మా ఫ్యామిలీ అందరికీ యాక్సిడెంట్ అయ్యింది. లాస్ట్ ఇయర్. ఓకే. సో మేమందరం ట్రిప్ కాదు, అంటే మాకు రెడీమేడ్ స్టోర్ ఉంది. సో అక్కడ ఒకరు వర్క్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళ గృహప్రవేశానికి అని వెళ్ళాం. పాల్కొండ దగ్గర అడలి వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ నుండి రిటర్న్ వస్తూ లోయలో పడిపోయాం ఫ్యామిలీ మొత్తం. కూడా ఉన్నారా అప్పుడు? సో ఫ్యామిలీ మొత్తం ఆటో బొల్తలు పడి లోయలో పడిపోయాం. సో ఆ ఇయర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మమ్మీ డాడీకి 3 మేజర్ సర్జరీస్ జరిగాయి.
బా ఆ మూమెంట్ చాలా అంటే డ్రాస్టిక్ మూమెంట్ అది. ఆ, ఒకవైపు మమ్మీ, ఇంకోవైపు డాడీ. మీకు? నాకు మేజర్ తగలలేదు, నేను ఆటోలో ఉన్నా. ఓకే. సో అది ఎన్నిసార్లు అయితే తిరిగిందో నేను అన్నిసార్లు తిరిగాను. అబ్బా. బట్ మా మమ్మీ డాడీ ఏంటంటే ఆ లోయలో పడిపోయారు. ఓ, చాలా పల్టీలు కొట్టింది అది. చాలా అంటే 4 పల్టీస్ కొట్టి నాకు తెలుస్తుంది. బట్ నేను కళ్ళు మూస్తాను, అంటే ఆ టైంలో టెన్షన్ వచ్చేస్తుంది. ధైర్యం చాలదు కదా కళ్ళు ఇప్పేసి చూడాలి అనేసి. ఆ తర్వాత అక్కడ సిగ్నల్ లేదు. ఓకే. అక్కడ నుండి 16 km వితౌట్ సిగ్నల్ మేము వేరే ఆటో నుండి వచ్చాము. ఎవరు తీసుకొచ్చారు? ఏమో ఆ టైంలో ఇంకో ఆటో ఎలా వచ్చిందో తెలీదు, అసలు దేవుడే పంపించారు అనిపించింది. అదే బో, ఏం కాలేదు మొత్తానికి. డాడీకి లెగ్కి ఒక రాడ్ పెట్టారు, మమ్మీకి అయితే ఇంకా సెవరల్ సర్జరీస్ జరిగాయి. బో, 1 yearలోనే 6 సర్జరీస్ జరిగాయి మమ్మీకి. ఇంకా మమ్మీ సెట్ కాలేదు. స్టిల్ అంటే ట్రీట్మెంట్స్ అవుతుంది. నెక్స్ట్ మంత్ కోయంబత్తూర్ వెళ్తాము. కోయంబత్తూర్ వెళ్ళాలా? అంటే అంత వైజాగ్ హైదరాబాద్లో చేసేది లేదు ఎక్కడ, ఇంకా ఇది అవ్వదు. ఓ, కోయంబత్తూర్ అంటే అప్పటి నుండి ట్రై చేస్తున్నాము. సో చూడాలి. అంటే ఏమన్నా ఇక్కడ నుండి ఇక్కడ వరకు 4 or 5 ఇవి అంటే ముక్కలు ఇరిగిపోయాయి. చెయ్యి ఇప్పటికీ మమ్మీ ఇలా స్ట్రైట్ చేయలేరు. ఇంట్లో పనులు కూడా కష్టమేగా. మీరే చేస్తారా? అప్పటి నుండి చేశాను, ఇప్పుడు ఇక్కడ వచ్చాను కాబట్టి మరి తాతి ఉన్నారు, మమ్మీ వాళ్ళ డాడీ ఉన్నారు. సో అతను మమ్మీ డాడీ ముగ్గురు కలిపి చేస్తున్నారు. ఫోన్లేండి, గండం గట్టెక్కి అంతే. అప్పటి నుంచి ఇంకొంచెం భక్తి ఎక్కువైపోయి ఉంటుంది కదా. యాక్చువల్లీ ఆ మూమెంట్లో కొంతమంది భక్తి వదిలేస్తారు, బట్ ఆ టైంలో కూడా నేను ఇచ్చేసానంటే నాకు ఆయన మీద ఉన్న నమ్మకం. నేను చూపించను, బట్ ఉంది, వదిలేసాను ఇంకా ఆయన మీద అన్ని. అప్పటి నుండి అసలు దేని మీద భయం లేదు. అంతకంటే అన్నీ చూసిన దాన్ని ఇంకేది చూడాలి, ఇంకేది భయపడాలి. అప్పటి నుండి భయపడడానికి ఇంకేం మిగలలేదు భయపడటానికి. ఎవరికైతే ఏమీ కాకూడదు, ఏది అవ్వద్దు అనుకున్నామో వాళ్ళకి ఏదైనా అయిందనుకో ధైర్యం వచ్చేస్తుంది, ఇంకేముందిలే చూడండి. ఎందుకంటే ఆ టైంలో ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అన్నిట్లో డ్రైన్ అయిపోయాను నేను. ఎందుకంటే నాకు తగిలింది, బట్ ఏంటంటే నేను చూసుకొని నాకు టైం దొరకలేదు. ఒక బెడ్ మీద మమ్మీ, ఇంకో బెడ్ మీద డాడీ. మా తమ్ముడు చిన్నోడు. ఓకే. వాడికి నాకు 12 years ఏజ్ గ్యాప్. ఓకేనా, వాడు ఎక్కడున్నాడో తెలీదు. సో వాడికి కూడా ఉన్నాడు అప్పుడు ఆ రోజు ఆటోలో? లేదు, వాడు ముందున్న ఆటోలో ఉన్నాడు. సో అది ఒక బెస్ట్, అంటే ఇంత వర్స్ట్లో అది బెస్ట్. చిన్నపిల్లడు కదా. వాళ్ళిద్దరిని మీరే ఎట్ ఏ టైం మేనేజ్ చూసుకొని. మా బాబాయ్ వాళ్ళు వచ్చారు హెల్ప్ చేయడం. అంటే బాబాయ్ అంటే మా ఓన్ రిలేషన్స్ ఎవరు రాలేదు. మమ్మీ సైడ్ నుండి వచ్చారు, డాడీ సైడ్ నుండి ఎవరు రాలేదు. ఎందుకు అంటే వాళ్ళకి మీకు చూసుకోరు, రిలేటివ్స్ అంతే. రిలేటివ్స్ అంతే. సో వాళ్ళ మీద నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు ఆ టైం. కానీ మా డాడీ వాళ్ళ కజిన్స్, ఇద్దరు బాబాయ్ వాళ్ళు, అంటే చెప్పాను కదా ఎవరిదైతే రెడీమేడ్ స్టోర్ ఉండేదో వాళ్ళు, ఇంకా మా పెద్దమ్మ అంటే మమ్మీ వాళ్ళ కజిన్, వీళ్ళే. అంటే ఓన్ రిలేషన్స్ రాలేదు, బయట రిలేషన్. ఆ టైంలో మా ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. కానీ అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కదా ఎవరైనా రావాలి, ఓన్ రిలేటివ్స్. అంటే రక్తబంధం, మన రక్తం అంటుంటారు, అప్పుడు మాత్రం రారు. మాటలు మాత్రం అనడానికి ఉంటారు వాళ్ళు, దానికి మాత్రమే పనికొస్తారు. అంటే చాలా మంది అంటారు కదా, అన్నారు 2024 చాలా వేరంగా గడిచిపోయింది అనేసి. బట్ మాకు అది చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా గడిచింది. అంటే జూన్లో అయ్యింది, జూన్ నుండి స్టిల్ ఇప్పటి వరకు ఇంకా అవుతుంది. ఎందుకంటే డాడీ ఇప్పుడు ఫిట్ అయిపోయారు, సర్జరీ తర్వాత డాడీ ఫిట్ అయిపోయారు, బట్ మమ్మీ మాత్రం ఇంకా ఫేస్ చేస్తున్నారు. చాలా పెయిన్ఫుల్ అది. ఇంకా జరగకూడదు ఎవ్వరికి జరగకూడదు ఇలాంటిది. నా శత్రువులు అవ్వని, ఎవరైనా అవ్వని, ఎవ్వరికి జరగకూడదు. మీకు శత్రువులు ఉన్నారా? ఏం అంటే నాకైతే పర్సనల్ లేదు, ఎవరికి నేను అనిపిస్తే ఆ విధంగా అంటున్నా. అదే కదా, మామూలుగా శత్రుత్వం పెట్టుకునేలా ఏం చేశారు, ఏముంటాయి మనం చేసేది? ఏమో చెప్పలేము కదా, అందరూ మనలాగా ఉండరు కదా. అటు అంటారు, ఇటు అంటారు, మీరే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం. ఏమో
ఎదుగుతున్నారు కులుకునే వాళ్ళు ఉండొచ్చు, అయి ఉండొచ్చు. పోన్లేండి, వాళ్ళ బతుకాలను వదిలేద్దాం, వాళ్ళ కర్మకాలను వదిలేద్దాం, అంతే కదా. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు కనిపిస్తారండి? ఎంత 143K. బా కరెక్ట్గా 143 అంటే ఎంత ప్రేమ చూపిస్తున్నారు చూడండి. మీ నెంబర్ కూడా అంతే ప్రేమగా కనిపిస్తుంది కదా. అంత ప్రేమ చూపించాలన్నప్పుడు వీళ్ళని మర్చిపోవాలి మీరు. అంతే. ఒకటి ఇచ్చిన దేవుడు ఇంకోటి తీసేసేదా, ఇంకోటి తీసేసినప్పుడు ఇంకోటి ఇస్తాడు కదా. అన్నిటికీ అంతే అంటున్నారు మీరు, నేను చెప్తున్నాను మీకు బదులు. లేదు, దేవుడు ఇచ్చింది అంతా, ఆయన ఇచ్చిందే. ఏం ఆలోచిస్తున్నారు? షోరా? పక్కా? అది రియల్ స్మైలేనా? పక్కానా? ఏంటో మీరు నేను ఇంత ఎప్పుడు నవ్వుకుని ఉంటాను. నవ్వుతూనే ఉంటారా? అంతేనా? పోన్లే, అలా నవ్వుతూ ఉండడమే కదా అందరికి కావాలి. అంతే కదా. ఇప్పుడు నేను ఒకవేళ మూడ్ ఆఫ్లో ఉంటే నాతో పాటు మీరు మూడ్ ఆఫ్ అయిపోతారు. అవును. అదే నేను నార్మల్గా హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. అదే ఫాలో అవ్వాలి. అంతే. సో యూ బీయింగ్ ఏ ఉమెన్ క్రియేటర్, ఒక ఉమెన్కి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారు మీరు? చాలా. ఎందుకంటే ఒక అమ్మాయిగా అంటే ఇప్పుడు అంటున్నారు అందరూ సమానంగా ఉంటారు అయినా సరే వాళ్ళు ఈక్వల్గా చూడరు. ఎంతో కొంత దబాయించాలి అనుకుంటారు. అమ్మాయి కదా, అమ్మాయివి కదా, అమ్మాయిలా ఉండు. అమ్మాయి కాబట్టి నువ్వు వచ్చావు, లేకపోతే ఎలా వచ్చేస్తావు నువ్వు? అంతే కదా. ఇప్పుడు అమ్మాయినే, నేను అమ్మాయిని కాబట్టి నువ్వు వచ్చావు, లేకపోతే రావు నువ్వు. నేను ఆ విధంగా ఇప్పుడు ఎంపవర్మెంట్ అంటే ఒకరికి డౌన్ చేయటం కాదు, ఈక్వల్గా ఒక పార్ అనేది ఇవ్వాలి. అంతే. అంతకు మించి చెప్పాలి అంటే అవ్వదు. అంతే కదా. ఇప్పుడు ఈక్వల్ రైట్స్ ఇస్తేనే అప్పుడే అనాలి ఈక్వల్గా ఉన్నాము, లేకపోతే మీరు ఉండాలి, లేకపోతే నేను ఉంటాను. కానీ ఆ విధంగా చూడట్లేదు ఈ మధ్యనే కాదు, ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా చూస్తారో లేదో తెలీదు. చూడాలి, ఏమవ్వద్దు. చూద్దాం. సినిమాలు చూస్తారా మీరు? లేదు అంతగా. అవునా? నేను నెక్స్ట్ క్వశ్చన్ సినిమాలోకి ఎందుకు వెళ్ళలేదని అడుగుదాం అనుకుంటున్నా. సినిమాలే చూడండి అని చెప్పి. అంటే ఇంట్లో అలౌ చేయరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సినిమాల్లోకి వెళ్ళడానికి, సినిమాలు చూడడానికి లేదు. అంటే మామూలుగా నేను ఎక్కువ మూవీస్ చూడను. దేనికైనా హైప్ వచ్చింది అంటే అప్పుడు ఆ మూవీ చూస్తాను, అంతేగాని నార్మల్ గా అంత క్రేజ్ లేదు. సినిమా మీద అంత ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళే ఇంట్రెస్ట్ అసలు లేదు. ఎందుకంటే ఇంట్లో ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేనిది నేను చేయడం కరెక్ట్ కాదు కదా. అంతే, చేయవసరం లేదు. ఫేవరెట్ హీరో ఎవరు? అలా ఏం లేదు. ఎందుకు వాళ్ళు చెప్పొద్దన్నారా? లేదు, నాకు ఫేవరెట్ అంటే ఎవరు లేరు. ఇప్పుడు ఒక మూవీ ఉంది, అందులో హీరో చేస్తున్నాడంటే ఆయన అతని బెస్ట్ ఇచ్చారు కాబట్టే కదా. సో వాళ్ళల్లో నాకు ఎంచడం ఇష్టం లేదు, అందరూ బెస్ట్ అంతే. మీ గోల్ ఏంటండి? రీసెర్చ్ డాక్టర్ అవ్వాలని ఉంది. రీసెర్చ్ డాక్టరా? ఓకే. ఇప్పుడు నేను హ్యూమన్ జెనెటిక్స్ చేస్తున్నాను, ఇది అయిపోయాక మేబీ పిహెచ్డి చేయొచ్చు. అంటే మా డాడీ కోరిక. ఓకే. ఇండియాలోనే ఉంటారా? ఉండరు కదా. అబ్రాడ్ ప్లాన్ ఉంది. అదే అర్థమవుతుంది నాకు. అబ్రాడ్ ప్లాన్. సెటిల్ అయ్యే ప్లాన్ కూడా అక్కడే ఉందా? అయిపోయింది గైస్, మీ గూడు చెదిరింది, మీ గుండె పగిలింది. అక్కడే సెటిల్ అయిపోతే పాపం వాళ్ళందరూ ఏమైపోవాలండి? అక్కడే సెటిల్ అంటే లైఫ్ అంతా అక్కడ ఉండిపోను, ఎంతో కొంత ఎర్న్ చేసి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేయాలి. ఇప్పుడు కష్టం కదా, మన వాళ్ళు వెళ్ళడానికే భయపడుతున్నారు, ఉన్నోళ్ళు వచ్చేస్తున్నారు. సో చూద్దాం అన్నీ అంతే. సో ప్రేమగా మీ ఫాలోవర్స్కి, మీ బుజ్జి క్యూట్ ఫాలోవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే? మీరు అందరూ హ్యాపీగా ఉండండి, ఎవరికి ఏడిపించొద్దు. ఈ మధ్యన ఏడిపించే వాళ్ళు పెరిగిపోయారు నవ్వించే వాళ్ళకన్నా. ఇప్పుడు నేను ఇంత ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తున్నాను, దేనికి నాకు కమెంట్స్ అంటే నాకు నా బెస్ట్ కమెంట్స్ అనిపించేవి. నేను అంటే సాడ్గా ఉన్నా సరే మీ వీడియోస్ చూస్తే ఎంతో కొంత ఒక స్మైల్ వచ్చేస్తుంది, అది నాకు బెస్ట్ అనిపిస్తుంది. సో దాన్ని బట్టి చూస్తే అంటే ఏడిపించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, సో అందుకే ఏడిపించకండి. ఎవరు ఏడు చూస్తే కొంచెం నవ్వించేయండి, ఏమైపోయింది నవ్విస్తే. ఏదేదో ఎక్కడ విన్నట్టుంది డైలాగ్, కొంచెం ప్రేమిద్దాం డ్యూడ్, ప్రేమిస్తే పోయేదేముంది.
అలా ఏం లేదు, నవ్వించండి అంతే. సారీ, చివరికి ఇంటర్వ్యూ నుంచి మీరు ఏం తీసుకెళ్ళగలరంటే నవ్వించండి, నవ్వుతూ ఉండండి, నవ్వించండి, ఆడుతూ పాడుతూ ఉండండి, ఎవరికి బాధ పెట్టొద్దు, అందరికి నవ్వించండి అంతే. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి గారు. ఈషా గారు ఎవరు ఇంతకీ? మర్చిపోయా. నా క్లోజ్డ్ వన్స్ నాకు ఈషా అని పిలుస్తారు. మీరు పిలవకూడదు గైస్. ఓకే, చెప్పేసా. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి గారు కమింగ్ హియర్. అలానే ఎంటర్టైన్ చేస్తూ ఉండండి, మమ్మల్ని నవ్విస్తూ మా ఆయుష్ని పెంచుతూ ఉండండి. తప్పకుండా మీరు ఇంకా బాగా ఎదుగుతూ ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.